50 hours రాత్రి పొట్టు వర్షం పడ్డది. అయినా ఇప్పుడు కొద్దిగా బెటరే. అంత పిచ్ అంత క్లియర్ ఉందంటే మనం మళ్ళీ ఆడుకోవచ్చు. అంటే కవరేజ్ కట్టినట్టున్నాడు మొత్తం. జేబీ అంత మంచి గ్రౌండ్, జేబీ అంత పిచ్ కాకపోయినా కొద్దిగా బెటరే. బిఎస్ఆర్ మిడిల్ గ్రౌండ్ బాగానే ఉంటుంది నాగోల్లా. సో ఈరోజు మొత్తం వైట్స్ రెడ్ బాల్ మ్యాచ్. సో చూడాలి ఈరోజు మ్యాచ్ ఏమవుతుందో. మెనీ బ్లూ వాళ్ళతో ఒకసారి ఆడినాం, ఒకసారి ఓడిపోయినాం. ఈరోజు అట్లా గెలిచి ఆ స్ట్రీక్ని దాన్ని డ్రా చేయాలి. యాక్చువల్గా ఇది పిచ్, రెగ్యులర్గా ఎప్పుడైనా ఇది పిచ్ ఇస్తాడు. అదంతా వదిలేసినట్టుండు. ఇప్పుడు ఇది అటు సైడ్ పెంచేసి ఇటు సైడ్ అబ్బా, ఇప్పుడు దీని మీద బాల్ పడితే కష్టమే. కౌంటర్ కొద్ది దగ్గర లాంగ్ చేసి ఆడొచ్చు, బాగుంటది. బిఎస్ఆర్ మిడిల్ గ్రౌండ్. ఇప్పుడు ఆపోజిట్ మెయిన్లో కెప్టెన్ విక్కీ ఇది కెప్టెన్. అయ్యో కార్పెట్ వేపియాలి అయితే ఇక్కడ మొత్తం. కార్పెట్ ఉంటే బాగుంటుంది, కార్పెట్ వేయకపోతే కష్టం అయిపోతుంది. అటు సైడ్ పరిస్థితి ఏందో కూడా చూద్దాం. ఓడిపోయినాం మనం సక్సెస్ఫుల్ గా టాస్ ఈసారి కూడా. మ్యాచ్ గురించి మాట్లాడాలంటే కన్స్ట్రక్షన్ ఎట్లా, ఇల్లు ఎట్లా కట్టాలి, అది ఈ హై ప్యాకేజ్ మెంబర్స్ ఇట్లనే ఉంటారు. ఈ బిజినెస్, ఈయన బిజినెస్ మ్యాన్. ఇక ఈ బిజినెస్ మ్యాన్ వీళ్ళందరికీ చెప్తున్నాడు ఎట్లా ఇల్లు లేపాలి, ఎంత ఎస్ఎఫ్టీ ఎంత పడుతుంది, ఎన్ని పైసలు అవుతుంది, మీడియంకి ఎంత ప్రైస్, లార్జ్కి ఎంత ప్రైస్, అసలు ఎంత కాస్ట్ అవుతుంది అనుకుంటా. మన ఇప్పుడు రామ్నేత అన్న మీకు తెలుసు కదా, ఎస్ఎస్ కమ్యూనికేషన్స్. నేను ప్రమోట్ ఏం చేయగాని అన్న చేయవా బ్రాండ్ పైసలు పడతాయి. ఒక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి ఎస్ఎఫ్టీ ఎంత, ఎస్ఎఫ్టీకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎంత పడుతుంది కామెంట్ చేయండి కింద. అన్ని అంటే మీడియం ప్రైస్ చెప్పండి, హై ప్రైస్ చెప్పండి, విత్ ఇంటీరియర్ వితౌట్ ఇంటీరియర్ అన్నీ చెప్పండి. కమెంట్ డౌన్ ఇన్ ద బిలో. మా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలంట. మ్యాచ్ ఆడదామని వచ్చినాం. మొత్తం పిచ్చింత గలీజ్గా, ఒక సైడ్ ఏమో గలీజ్గా ఉంది, ఇంకో సైడ్ బాగుంది. అక్కడ కూడా ఆఫీస్ ఉందని చెప్పుడు ఇంట్లో. ముందే మళ్ళా ఇంట్లో అబద్ధాలు చెప్పుకొచ్చి మ్యాచ్ ఆడుతున్నారు ఇక్కడ. ఈ సీక్రెట్లు అంటే ఈరోజు మ్యాచ్ రోజు పెట్టాము, తర్వాత రోజు పెడతాం. వీళ్ళ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో లేదా వీళ్ళ ఇంట్లో ఎవరైతే ఉన్నారో నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకండి. వీళ్ళంతా మ్యారీడ్ అంకుల్స్. ఈ మ్యారీడ్ అంకుల్స్ తోటి కొద్దిగా ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఎట్లా చూడండి, 1 2 3 ముగ్గురు దొరికిపోతారు. ఆఫీస్ వర్క్ లో ఉన్నావా? ఇదేనా? ఇక్కడ హెల్మెట్ పెట్టుకోండి, ఫ్యాన్లు రెడీ చేసుకుని, అన్ని రెడీ చేసుకొని, ఇంట్లోనేమో అది వర్క్ ఫ్రమ్ ఎవ్రీవేర్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్. నిన్న చూసా ఒక రీల్, ఎంఎఫ్సిజీ అంట, వర్క్ ఫ్రమ్ క్రికెట్ గ్రౌండ్. బాగుంది బ్రో. మనం చేసేది కూడా అదే కదా, వర్క్ ఫ్రమ్ చేసేది. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రౌండ్ మంచి లేదు, పిచ్ మంచి లేదు కాబట్టి పిచ్ రెడీ చేసుకొని మరి మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. భయా మేము గ్రౌండ్ ఫీజు తక్కువ ఇస్తాం, పనులు మాతోటే వేపిస్తారు. గ్రౌండ్ ఫీజు తక్కువ చేయొచ్చు కదా, గ్రౌండ్ ఫీజు తక్కువ చేయొచ్చు కదా. మా కూలి పనులు చేస్తున్నారు ఇద్దరు కాబట్టి గ్రౌండ్ ఫీజు తక్కువ ఇస్తాం. కాదు గ్రాస్ ఫస్ట్ కమాన్ గాయ్స్, గ్రాస్ తీసుకోండి, తల చేయండి. కెప్టెన్ ఏం చేయం, దగ్గర నుంచి చేపిస్తాం, మేనేజర్ లెక్క. అయ్యో దగ్గరుండి మ్యాచ్ గెలిపియాలి కాబట్టి దగ్గరుండి ఇవన్నీ చూసుకుంటాం. ఫస్ట్ మన గాలి ఎగిరిపోతుంది, గాలికి ఎగిరిపోతుంది అంతా.
ఆ మిషన్ మిషన్ లేదా రోలర్ అది ఉంటే తొందరగా అయిపోతుంది కదా. ఏడాలెక్కి ఇప్పుడు ఈ నుంచి ఇదంతా రన్నింగ్ చేసుకుంటూ వస్తాం కదా. ఇక్కడ ఏ పిక్చర్స్ మొత్తం కావాలి ఇప్పుడు బ్యాటింగ్ 15 ఓవర్ల తర్వాతకైనా ఇక అంతే ఇక ఎందుకు ఇది కష్టమక్క దీంతో అది రోలర్ తెప్పి కదా. ఫోన్ చేయవా ఫోన్ ఇది కష్టం, ఇది ఎడకల్ అవుతుంది. గ్రౌండ్ ఫీజ్ తక్కువ వచ్చా మా వాళ్ళతో పని చేపించుకుంటారు కదా. గ్రౌండ్ ప్లాన్ పైసలు కూడా మేమే తీసుకుంటాం కదా, అది చేసుకొని తీసుకుంటాం. రామన్న ఫోన్ చేయమండి. రామన్న మీ వాళ్ళకి చెప్పి ఒక రోడ్ రోలర్ తెప్పి ఇక వీళ్ళు లేరు కానీ. ఈరోజు ఓపెనింగ్ పోతున్నాం మనం. మన టీం అంతా ఈరోజు అంతా కష్టపడి 194 కొట్టించినారు 50 ఓవర్స్ మ్యాచ్ లా. 195 టార్గెట్, గెలుస్తాం. నరేందర్ భాయ్ 5 వికెట్ తీసిండు. గెలిస్తే 30 సీట్లు బీజేపీ ఏంది, పాలిటిక్స్ ఏంటి? బీజేపీ పాలిటిక్స్ ఏమో కానీ ఏమంటారు, ధర్మాలు గెలవాలంటారు, గెలుస్తుంది. మనం మ్యాచ్ మీద ఫోకస్ పెట్టి సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా ఉంది అది మాట్లాడుకుని ఇవన్నీ మాట్లాడతారు. మ్యాచ్ వస్తే మ్యాచ్ ఒకటే కాదు బ్రో మాట్లాడుకునేది, అన్ని మనం ధర్మం తెలుస్తుంది. మనం సొసైటీలో బతుకుతున్నాం అన్నదానికి ఇదే నిదర్శనం. సొసైటీ గురించి ఆలోచించాలి. ఎమ్మెల్యేలు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఎమ్మెల్యే అంటే 2 ఊర్లు పక్కకు ఉంటాయి, 2-3 ఊర్లు ఇన్ఛార్జ్ తీసుకుని ఒక్కొక్క ఎమ్మెల్యే. సీతయ్య పొలిటీషియన్ బీజేపీ మనం నరేంద్ర మోడీ సపోర్టెడ్. ఈరోజు 50 ఓవర్స్ మ్యాచ్ 194 టార్గెట్ ఇచ్చినారు. సో ఈ రోజు నేను మా మదన్ మళ్ళా మేమిద్దరమే ఓపెనింగ్ పోతున్నాం. లాస్ట్ మ్యాచ్ ది పక్కన మదన్ మోహన్ రెడ్డి రెడీయా? రెడీ అయిపోయింది. యశ్వంత్ గౌడ్ అది అన్ని మనం చెప్పకూడదు, అవి వచ్చినాక మాట్లాడుకుందాం. ఎంత కొడతావా అన్ని కొట్టిన తర్వాత అంటే 30+, 50+. మనకి ఎంత కావాలి చెప్పు. 30+. ఫోన్ అడిగితే. Hi there, I'm Mark Nicholas and I'll be talking you through the fundamentals of gameplay in... Let's begin with the batting. New to the game is the dual stick batting control. Once you've got the hang of this new control method, you'll never want to go back. Let's start with the basics. The straight drive controls batsman movement left and right in the crease as the bowler runs up. The right analog stick controls both shot direction and timing. When the bowler releases the ball, treat the right analog stick as the bat and push in the direction you wish to hit the ball. The cover drive controls batsman movement left and right in the crease as the bowler runs up. The deflection the square cut controls batsman movement left and right in the crease as the bowler runs up. Shot timing is crucial, and playing too early or too late can have disastrous results. Well, exciting stuff.
I've touched on what you'll need to know to get started. If you want to practice, then feel free to have a go in the nets or just play a match. Lofting the ball is more risky, but can result in the ball flying over the boundary rope. ఎట్లా అవుట్ అయితే ఎట్లా ఎక్కువ అవును బ్రో. లీవ్ పెట్టి మరి వచ్చినావు ఇప్పుడు ఎందుకు బ్రో వీడియో ఈ ఊరు పెట్టుకొని 50 అవర్స్ మ్యాచ్కి వచ్చినాం, అందరం అవుట్ అయినాం. లాస్ట్ మ్యాచ్ ఏమో 10 ఓవర్లలో మ్యాచ్ మేము కొట్టి ఫినిష్ చేసినాం. ఇప్పుడు మేము అవుట్ అయ్యి ఫినిష్ చేసేటట్టున్నాం. ఇప్పటికే 4 వికెట్లు అవుట్. స్కోర్ 25 ఉంది అనుకుంటా, 10 ఓవర్లు కూడా కాలే. మొన్న 11 ఓవర్లలో విన్ చేసిన. ఎందుకు వారు ఎందుకు అవుట్ అయినావు అట్లా? వరుణ్ ఫ్యాన్స్ ఇట్లా అడగండి ఎందుకు అవుట్ అయిండు. Good bowling, Yashwant. Thank you.